సో ఇంకోటి చెప్తున్నా ఈడ కూడా ఏంటంటే ఇన్ కేసు రాజయ్య గారికి ఇస్తే నేను అదే చెప్తున్నా ఏంటంటే రాజయ్య గారు కాకపోతే వేరే క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఆడ. కాంగ్రెస్ నుంచి ఇందిరా, బీఆర్ఎస్ నుంచి రాజయ్య, ఇట్లా అయితే రాజయ్యకి ఇస్తే దళిత బంధు వసూలు ముందేసి ప్రచారం చేస్తారా అనేది కూడా ఒక ఇష్యూ నడుస్తున్నది ఆడ. మరి ఆ కడియం శ్రీహరి గారిని మనం ఎవరు కూడా అంచనా వేయలేరు. మిమ్మల్ని ఎట్లా దొక్కి పడేయాలో ఏందో అని ఒక్కసారి ఆలోచిస్తే మీ పైన జస్ట్ ఒక్కసారి మైండ్ పెడితే ఖతం ఇక అక్కడ గెలవడం కష్టమే. మీరు కాంగ్రెస్ నుంచి విజయారెడ్డి, బీఆర్ఎస్ నుంచి మనగోవర్ధన్ రెడ్డి. ఒకవేళ మనగోవర్ధన్ రెడ్డికి ఇవ్వకపోతే బీఆర్ఎస్ కు వెంటనే రామ్ రామ్ అంతే. దేనికైనా కూడా ఒక లిమిట్ అనేది ఉంటది, ఒక ఓపిక అనేది ఉంటది. మీరు దాన్ని పట్టించుకోకుండా లేదు మా దగ్గర పైసలు ఉన్నాయి మేము ఎవరిని పెడితే వాళ్ళే గెలుస్తారు కదా అని అనుకుంటే మొదటికే మోసం వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. సో ఇది నేటి తాతలో వచ్చిన విశ్లేషణ. ఆల్మోస్ట్ చాలా మంది కూడా అదే అంటారు, ఇందిరా గారికైనా విజయారెడ్డి గారికైనా ఇస్తే ఆడ కాంగ్రెస్ 100% గెలుస్తుంది అని చెప్పి అంటున్నది.